శనార్ద్రలా గియాలు కూడా మస్తు ముచ్చట్లు చెప్పడానికి వచ్చిన వార్తాపత్రికలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉచితంగా 200 కరెంట్ ఫ్రీ అంటే 200 యూనిట్లు. మరి రేషన్ కార్డు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా ఇవ్వలేదంటారు. మరి ఆ తెల్ల రేషన్ కార్డు కోసం ఇప్పుడు ప్రజల తిప్పలేందో ఎవరికి తెలియదు. బీఆర్ఎస్ ఖాళీయో ఖాళీ, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఖాళీ. అలాగే ఇక పోతన్నం మేము పక్కనే ఉన్న మహారాష్ట్రలో ధూమ్ ధామ్ లేపుతాం, కేసీఆర్ మజాకా అని కోట్లు పెట్టి ఆడ సభలు పెట్టిండు. ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీలో కూడా పోటీ చేయట్లేదట. ఇక అంతా అయిపోయింది, ఫామ్ హౌస్ లో కూర్చోవడమే అని సార్ కూడా అర్థమైపోయిందట. ఎంతమందినో మాయం చేసినావు గీనో లెక్క అబ్బా చెప్పకనే చెప్పిండు కేటీఆర్ సారు మాయం చేయడంలో మహాదిట్ట కల్వకుంట్ల కుటుంబం అని. ఇట్లాంటి శానా ఉన్నాయి. పూనం పాండేకి సంబంధించి ఆమె చచ్చిపోలే, ఏదో ఉత్తగట్ట ట్రోల్ చేయనీకి చెప్పించింది అంటే వాళ్ళ మేనేజర్ కన్ఫర్మ్ చేసి చెప్పిండు ఆమె చనిపోయింది అని. ఇవన్నీ వార్తలు చూడాలంటే వార్తాపత్రికలోకి పోవాలి. ఫస్ట్ హైలైట్ ఏంది అంటే 4 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్, 53.60 లక్షల రైతుల ఖాతాల్లో జమ. ఇప్పటి వరకు 3426.16 కోట్ల సాయం. ఇట్లా 4 ఎకరాలు 2 ఎకరాలు అంటే సారు ఎప్పుడు వస్తాయి అన్ని ఎకరాల వాళ్ళకు రైతు బంధు అని ఎదురు చూస్తుండ్రు. రైతు బంధు విషయంలో చాలా జరుగుతున్నాయి చర్చలు. మరి ఆ చర్చలకు పులి స్టాప్ పడాలంటే మనం మాట్లాడినాం అనుకో మళ్ళా మన రాజకీయ నాయకులకు కోపం వస్తుంది. రైతులే ఈ విషయంలో మాట్లాడాలా? మరి ఇట్లా విడతల వారీగా అనేది రైతులు సాటిస్ఫై అవుతున్నారా? రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పిండు, మరి 15,000 ఇస్తాండా? ఇక రైతు బంధుకు సంబంధించి కౌలు రైతులకు కూడా 10,000 ఇస్తా అని చెప్పిండ్రు. ఈ రోజు కౌలు రైతులకు కూడా 10,000 అందుతుందా? ఈ లెక్క కమానిషి ఎప్పుడైపోయింది? ఎందుకంటే మళ్ళా సీజన్ వస్తుంది, ఆ సీజన్ వరకు అయినా పైసలు అందుతాయా అని పాపం రైతులు మాత్రం దీని విషయంలో మస్తు చర్చించుకుంటాడట. రేవంత్ అన్నే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే వారం నుంచి 29 కిలో బియ్యం భారత రైస్ పేరుతో విక్రయాలు, 5-10 కేజీల బ్యాగులో సిద్ధం. ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా చాలా క్లియర్ గా చెప్పిండట. సంజీవ్ చోప్రా అందరికీ అందుబాటులోకి బియ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 5 కేజీలు 10 కేజీలతోటి కిలో 29 రూపాయలకు భారత బియ్యం అమ్మడు అవుతున్నాయట. వీటికి సంబంధించి ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పిండ్రు. ఇక 660 పోస్టులతో గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30, ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ. కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం. సుప్రీంలోని కేసు ఉపసంహరణ ఆలోచనలో ప్రభుత్వం. ఇక చూడుండ్రి, సుప్రీంలో వేసిన కేసుని ఉపసంహరణ చేస్తుందట. అంటే అసలు దోషులు దొరకరా? అసలు దీనికి పేపర్ లీకేజ్ అనుకున్న అసలు దోషుల్ని పట్టుకుంటారా లేదా? ఎవరు కారణం? ఎక్కడ లీక్ అయినాయి? దీనికి ప్రథమం ఎవరు అంటే బోర్డు మొత్తం క్లియర్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి ఈ పోస్టులకు ఇంకో 40 పోస్టులో 30 పోస్టులో కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు రాయిస్తే న్యాయం జరిగినట్టేనా? అదేనా న్యాయం అంటే? అంటే ఎంక్వైరీ జరగట్లేదా? దీనికి సంబంధించి స్పెషల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందంటే ఎంతకాలం? పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నోడు ఎప్పటికి దొరుకుతాడు? అసలు సూత్రధారు ఎవరు దీని వెనక? ఇప్పుడు మళ్ళీ సప్లిమెంటరీనా, మళ్ళీ ఎగ్జామా అంటే పోరగాళ్ళు ఏం కావాలా? ఇప్పుడు మళ్ళీ ఊళ్ళల్లో నుంచి కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగుపడడానికి తప్ప ఇంకేమన్నా ఉందా? గ్రూప్ 1 రాసే పిల్లలు ఎంత టెన్షన్ తీసుకుంటారు తెలుసా? 24/7 వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో కూడా అర్థం కాదు. పుస్తకాల పురుగుల్లాగా అవుతారు. ఇప్పటిదాకా పుస్తకాల పురుగులుగా ఉన్నారు, మళ్ళీ అట్లనే. అది ఇయర్ ఎండింగ్కు ఇంకా ఖాళీ అయితే అప్పటికి నోటిఫికేషన్ కోర్టు ఎప్పుడు ఉపసంహరణ చేసుకోవాలి, దీని గురించి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఉద్యోగాలు రావాలి. ఈ లోపు గత నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే లోపు ఏజ్ బార్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? పేపర్ లీకేజ్ విషయంలో ఫిబ్రవరి 5వ తారీఖున పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు రాబోతోంది. ఆ బిల్లు వెంటనే పాస్ అవుతుంది ఖచ్చితంగా. అయినాక ఆ శిక్షణ వీళ్ళందరికీ అమలు చేయాలి. కానీ రేవంత్ అన్న నిజంగా నువ్వు నిరుద్యోగుల విషయంలో అలాగే విద్యార్థుల విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నావు అనంటే ఆ రోజు కేసు ఎట్లేసినావో అట్లే ఈరోజు అసలు దోషులు ఎవరు అనేది ప్రజల ముందు పెట్టాలి. లక్షల మంది నిరుద్యోగులు అలాగే విద్యార్థుల ముందు పెట్టాలి. అప్పుడే నిజంగా కూడా నువ్వు నిజమైన పోరాటం చేసినావని నమ్ముతారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు చాలా ఈజీ ఉంది మీకు. ఏముంది? అయ్యయ్యో తప్పు జరిగిపోయిందని నోటిఫికేషన్ వేస్తే సరిదిద్దుకున్నట్టే అంటారు. ఒక మధ్యతరగతి పేద కుటుంబంలో పోరగాన్ని అడగండి, ఇంట్లో టెన్షన్లతోటి చదువుకుంటూ ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లలో తీసుకుంటూ ఎంత కష్టమవుతుందని. సిగ్గుండాల పేపర్ లీక్ చేసిన వాళ్ళకు. నిజంగా నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, నాకు అనిపిస్తోంది. మళ్ళీ నోటిఫికేషన్ అంటే చాలా మంది నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చూసిన పుస్తకాల పురుగులాగా చదివి ఏందోనే తినట్లేడు తాగట్లేడు ఏమన్నా అంటే ఎగ్జామ్ అంటాడు, ఏమన్నా అంటే ఎంట్రన్స్ అంటాడని మళ్ళీ ఏమైపోతారో.
చాలా మందికి నాకు తెలిసి ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఏమంటారు ఏజ్ దగ్గరలో పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు అరే బాబోయ్ నా పుట్టినరోజు ఎందుకు వచ్చింది ఏజ్ అయిపోయింది కదా అని ఎంతమంది బాధపడతారు. ఎవరికి న్యాయం జరుగుతోంది ఇక్కడ? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు శిక్ష పడితే కదా నిజమైన న్యాయం జరిగినట్టు. శిక్ష పడకుండా దాన్ని సరిదిద్దేసి ఇంకో 30 పోస్టులు కలిపినంత మాత్రాన మనం న్యాయం చేసినట్టు అయిపోయిద్దా? ఎందుకో నాకైతే ఇది కరెక్ట్ అనిపించలేదబ్బా. మీకు అనిపిస్తే మీరు చెప్పండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అందిస్తాం. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ. 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడట. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? కొట్టుకుపోవడానికి ఈ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కేసీఆర్ దాన్ని బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. ఆయన జన్మలో మళ్ళీ సీఎం కాలేడు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. శాంతం, ప్రశాంతం. నన్ను రెచ్చగొట్టడానికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ నేను చాలా శాంతియుతంగా మాట్లాడతా. ఒకప్పుడు ప్రమాణ స్వీకారం సమయంలో మన రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు పండబెట్టి తొక్కుకుంటారట. ఇక దీనికి మన కేటీఆర్ సార్ ఏమో చెప్తాడు, రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లను మాయం చేసేస్తాం. ఎంత వాళ్ళేమో మాయం చేస్తారట, వీళ్ళేమో పండబెట్టి తొక్కుతారట. రాజకీయం అంటే పండబెట్టి తొక్కుడు మాయం చేసుళ్ళా? రాజకీయం అర్థాలనే మార్చేస్తాండ్రు. 6 నెలల్లో 6 నెలల్లో వాళ్ళు పడగొడతారా అన్నారనుకో, పడగొడితే పడిపోయే ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం అని చెప్పాలి. ఎవడ్రా వాడు పండబెట్టి తొక్కుతా? రేవంత్ అన్న ఎందుకో అంటే గతంలో నువ్వు మాట్లాడినప్పుడు ఓకే, ప్రతిపక్ష హోదాలో కొంత డైనమిక్ లీడర్గా మాట్లాడినావు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదనే, జర మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ముఖ్యమంత్రికి ఇట్లాంటి మాటలు మాట్లాడి పోరగాళ్ళు రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడం, లేకపోతే రౌడీయిజం అని అలవాటు చేసుకున్నారు. రాజకీయం అంటే రౌడీయిజమానే? ఏసి తొక్కుడు రాజకీయమానే? ఏసి తొక్కాలి లేకపోతే మాయాలు చేయాలి అనుకుంటే దానికి సపరేట్ ఒక రౌడీయిజం, గూండాయిజం అనే కేటగిరీలు ఉంటాయి, అందులో ఉండాలి. కానీ రాజకీయాల్లోకి వచ్చేందుకే? ఇది ఎవరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు. అది రేవంత్ అన్నే కానీ కేటీఆర్ఏ కానీ ఆ ప్లేస్లో ఇంకో నేత ఎవరుండని. రాజకీయం అంటే ప్రజలకు మేలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు కౌంటర్ సమాధానాలు చెప్పగలిగేటట్టు ఉండాలి. ప్రతిపక్షం ఏదో అన్నది కదా అని ఇక ఏసి తొక్కుడంటే తొక్కుడే అని మాట్లాడుతుంటే బోర్ల పక్కల వెంటబెట్టి తొక్కుతారట వీళ్ళు. మామూలుగా కూడా కాదు, ఎవరిని వెంటబెట్టి తొక్కుతారో మరి. కేసీఆర్ కాందాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని బోర్ల పక్కల పెట్టి రేవంత్ అన్నది తొక్కుతాడట. ఇది రాజకీయం. ఏమంటారు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు అంతే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే. వాళ్ళ నోరు అదుపుంటే ఈరోజు 3వ మంచిగా ముచ్చటగా కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆ నోరు అదుపులేకే ఈరోజు ఇట్లయింది. కానీ మళ్ళీ రేవంత్ అన్న నుంచి మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయండి. ఆయనకి ఇలాంటి శిలాయాన్ని పట్టించుకోడు, పక్కకు దోస్తాడు, ప్రజా పాలననే దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాడు అనుకున్నాం. కానీ వాళ్ళు ఇచ్చే మాటలకి ఇంకా కౌంటర్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడంటే ఎందుకు ఆ కౌంటర్లు? రేపు లోక్సభ ఎన్నికల కోసమా అనేది జనాలకు అర్థం కావట్లే. మీకు నచ్చిందా చెప్పుండ్రి ఈ మాటలు? ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? కొట్టుకుపోవడానికి ఈ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. సినిమాలో కేసీఆర్ దాన్ని బోర్ల వక్కల వండబెట్టి తొక్కుతాం. ఆయన జన్మలో మళ్ళా సీఎం కాలేడు. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిండట. ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కట్టెల పోయి కష్టాల నుంచి కాపాడడానికి తొందరలోనే అమలు చేస్తాం. ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో ఈ స్కీమ్ను లాంచ్ చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని అప్పుడు చెప్పాం. గత సంవత్సరం ఎవరెవరు ఎంత కరెంటు వాడారో ఆ లెక్క ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచితంగా కరెంటునిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చూడండి. ఏంటి అంటే గత సంవత్సరం ఎవరెవరు ఎంత కరెంటు వాడారో, గత సంవత్సరం నేను ఇంట్లో కిరాయికున్నా, నేను కరెంటు చాలా తక్కువ వాడినా, ఇప్పుడు ఇంకో ఇంటికి పోయినా, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు అప్పుడు కిరాయికున్నోళ్ళు ఎక్కువ కరెంటు వాడిండ్రు. మరి నా పరిస్థితి ఏంది? తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన. తెల్ల రేషన్ కార్డులు అనేది తెలంగాణ సర్కార్లో, తెలంగాణ ఏర్పడ్డాక సర్కారు ఇవ్వలేదు అని ప్రతి పేదోడి వాదన. మరి ఇప్పుడు ఆ తెల్ల రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఎప్పుడు కావాలి? అది ఎప్పుడు స్కూట్నీ కావాలి? ఆ తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు రావాలి? ఈ ఉచిత కరెంట్ ఎప్పుడు అమలు అవ్వాలి? 100 రోజుల్లోపు ఈ పథకం ఎట్లా అమలైద్ది? దీనికి ఏదైనా క్లారిటీ కనిపిస్తోందా? చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీని మీద చాలా మంది గగ్గోలు పెడుతున్న మాట కూడా.
నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడా, ఖచ్చితంగా ఉచిత కరెంటు, అలాగే ఈ 2500 మహాలక్ష్మి పథకాలు, గ్యాస్ సిలిండర్లు వచ్చేసరికి ప్రభుత్వం చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. 200 యూనిట్లకు సంబంధించి రేషన్ కార్డే ప్రతిపాదిక అంటే ఈరోజు నిజంగా పేదవాడికి అందదు, అది వాస్తవం. కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్తోమతను బట్టి ఉంటారు. వాళ్ళు కొంతమందికి ఇప్పుడు ఇదే ఇంట్లో ఉన్న నాకు ఏసీ ఉండొచ్చు, నేను వెళ్ళిపోయి వచ్చినోడికి ఏసీ ఉండకపోవచ్చు. కానీ నువ్వు గతంలో వాడు ఏసీ ఉండి వాడుకున్నాడు కాబట్టి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రాదు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేది కట్టుకోలేనోడి పరిస్థితి ఏంది? వీళ్ళకు రేషన్ కార్డు కావాలి, కానీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళకి రేషన్ కార్డే లేదు. ఎట్లా అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డుతో సంబంధం లేదని ఆ రోజు 6 పథకాలకు అప్లై చేయించి ఈరోజు 6 పథకాల అమల్లో రేషన్ కార్డుని ముడిపెడితే ఏమైపోతారు? ఎందుకో గందరగోళ పరిస్థితి, కంగారులో పడుతోంది తెలంగాణ కాంగ్రెస్ అనిపిస్తోంది. రేవంత్ అన్న మళ్ళీ సామరస్యంగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అక్కడెక్కడో బట్టి విక్రమార్క భార్య 500 కార్లతోనో ఏమో పెద్ద ర్యాలీ చేసుకుంటూ వస్తుందట. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేకపోతే నేనే పోటీ చేయాలి అన్నట్టు. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందా, లేకపోతే సీనియర్ల నుంచి ఏదైనా టెన్షన్ వస్తుంది అనుకుంటున్నారా? నిజంగా కూడా పోలీస్ విధానం కానీ మార్చడం కానీ, ఏమంటారు, ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, రేవంత్ సీఎం అవ్వాలని ప్రజలు కోరుకున్నారు అని చెప్పడానికి నిదర్శనం గెలుపు. ఈరోజు అంతమంది సీనియర్లను కాదని కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం. కానీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా తనకు థ్రెట్ ఉందేమో లీడర్ల నుంచి అనే కంగారులో మాట్లాడుతున్నాడేమో అనేది కొంతమంది వాదన. నిజంగా కూడా ఆ వాదనకు ఆజ్యం పోసినట్టే. అగ్రెసివ్, నేను అవ్వను అని చెప్పాడు. అగ్రెసివ్, నన్ను ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోను, చాలా ప్రశాంతంగా నేను ప్రజాపాలన మాత్రమే చేస్తా అని చెప్పిండు. కానీ ప్రజా దర్బార్, ఏమంటారు, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మారిస్తే ఆ ముందు ఆటో తగలబెట్టుకుంటే దాని గురించి ఈరోజు వరకు మాట్లాడలే. కానీ కేసీఆర్ ఏం మాట్లాడతాడా, కేటీఆర్ ఏం మాట్లాడతాడా, ఇంకొకడు ఏం మాట్లాడతాడా, వాళ్ళ కౌంటర్లు ఇద్దామా, వాళ్ళని తొక్కి పెడతా అందామా అనే దానికే ప్రాధాన్యతనిస్తాడు. ఇలా వెళ్తే ఖచ్చితంగా కూడా కేసీఆర్ వేసిన ఉచ్చులో రేవంత్ అన్న చిక్కుకుంటాడు. కేసీఆర్ కూడా అదే కోరుకుంటాడు. రేవంత్ రెచ్చిపోవాలి, రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా, రేవంత్ ప్రభుత్వాన్ని నడపడం కంటే మా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా, ప్రభుత్వాన్ని గందరగోళం చేయాలా, ఆ టైంలో ఇక ఎట్టాగో మనకు సంబంధించిన కొత్త బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ని పట్టాలా అని ఏదైతే మళ్ళీ కేసీఆర్ స్కెచ్ నడుపుతాడో ఆ స్కెచ్లో ఎందుకో రేవంత్ అన్న తనకు తలకు తెలియకుండానే చిక్కుకుంటాడేమో అనిపిస్తోంది. ఆచితూచి అడుగేయాల్సిన సమయం కాంగ్రెస్కి మాత్రం. అధికారం వచ్చింది, 5 సంవత్సరాలు ఎక్కడికి పోదు. ఇది ప్రజా తీర్పు, ప్రజలు కోరుకున్న తీర్పు ఉంటుంది. కేసీఆర్ బెదిరిస్తేనో, కేటీఆర్ బెదిరిస్తేనో, లేకపోతే 4 ఎమ్మెల్యేలు అనుకుంటేనో ఈరోజు ప్రభుత్వం మారిపోదు. అక్కడి దాకే వస్తే మళ్ళీ అసమ్మతి పెడితే ప్రజలు ఎవరు కావాలి అనేది ఓటు ద్వారా తెలుసుకుంటారు. ఆలోచన చేయాల్సింది ప్రజల గురించి, కేసీఆర్ గురించో, కేటీఆర్ మాటల గురించో, లేకపోతే హరీష్ చేసే వాదనల గురించో కాదు. ఇలాంటి మాటలు 100 మంది 100 రకాలుగా అన్నా కేసీఆర్ ఈ షోల్లో నుంచి వదిలేసి ఆయన చేయాలనుకున్న పని ఆయన చేసిండు కాబట్టి 9.5 ఏళ్ల పాటు పాలించగలిగిండు. కేసీఆర్ నువ్వు 100 క్వశ్చన్లు అయ్యి ఆయనకి ఏ క్వశ్చన్కి ఎవరికి కౌంటర్ ఇవ్వాలనిపిస్తే వాడికే ఇస్తాడు, ప్రతి ఒక్కరు దానికి స్పందించాడు. కానీ రేవంత్ అన్నను ట్రైయాంగిల్లో ఒకవైపు నుంచి హరీష్, ఒకవైపు నుంచి కేటీఆర్, ఇంకో వైపు నుంచి కవిత కూడా కొత్తగా దిగింది. అండ్ కేసీఆర్ 4 రకాల మాటలు ప్రెస్ మీట్లతోటి రేవంత్ చెవిలో పడేదాకా చేసి రేవంత్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది నాకు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక వచ్చిండు, ఎందరో తీస్మార్కాలను మాయం చేసినావు, మాయం చేయనికి ఏంది, తీస్మార్కాలను మాయం చేస్తారు, ఎవరినైనా మాయం చేస్తారు. రేవంత్ లాంటి బుడ్డర్ కాన్లు ఎంత మాయ మాటలతో ఆయన సీఎం అయిండు. మరి మన అయ్యా అబద్ధాల మాటలతో కాలే దళిత ముఖ్యమంత్రిని చేస్తా, పదవులే వద్దు, పదవులు కోరుకోలే, ఎడవ కాలుతోదంతా, నాకు శోభమ్మకు గింత బువ్వ దొరికితే చాలు అని చెప్పి మరి మాయ మాటలతో ఎక్కి సీఎం సీట్లో కూర్చోలే. వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళకు మెజారిటీ వచ్చింది, గాయని సీఎం సీట్లో కూర్చోబెట్టిండ్రు. మాట్లాడితే మాయ మాటలతో సీఎం అయిండు, డబ్బులు ఇచ్చి సీఎం అయిండు. ఏమన్నా ఇది గా మాయ మాటలు చెప్పి కూడా ఒక సీఎం కొడుకుగా 2 దఫాలు ప్రభుత్వాన్ని నిలనోడుగా నువ్వు సీఎం కాలేకపోయినావు. మరి 50 రోజుల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత నీకే కనబడ్డది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందరో తీస్మార్కాలను కేసీఆర్ మాయం చేసిండ్రని చేస్తారు చూసినరా. అయ్య మాయం చేసే రకమని కొడుకే చెప్తాడు. అయ్య ఎలాంటోడు అనేది కొడుకే సర్టిఫికెట్ ఇస్తాడు.
రేవంత్ లాంటి బుడ్డర్కాన్లు ఎంత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గట్కేశం మండలంలో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిండ్రు. ఇగో ఎంత తీస్మార్కాన్లో వీళ్ళు చెప్తా చూడండి. ఏపీలో బీఆర్ఎస్ ఖాళీ, మహారాష్ట్ర ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరం. తీస్మాన్ కార్లు దేశ్కి నేత కావాలనుకొని రాష్ట్రకి నేతలుగా కూడా పేర్లు పోగొట్టుకున్నారు. వీళ్ళు మాయాలు చేస్తారట. అందుకే రాష్ట్రాలలో పార్టీ మాయమైపోతుంది. త్వరలోనే జనసేనలోకి తోటా చంద్రశేఖర్, అందులో భాగంగానే చిరంజీవితో భేటీ. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి ఛాన్స్. ఇప్పటికే వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు. మహారాష్ట్ర ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరం. అక్కడి నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్. పోస్ట్ చేసినా స్పందించని సమన్వయకర్త వంశీధర్. ఇంకేం స్పందిస్తారు? హైపాయ్. ఎన్ఓసీలకు చట్టబద్ధత ఉందా? వక్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ రియాలిటీల చేతుల్లో వేల కోట్ల విలువైన భూములకు రక్షణేది? ఇల్లీగల్ దందాలో అధికారులు, ఇంకా ట్రిబ్యునల్స్ ఉన్నాయా? నేడు ఆరా తీయనున్న ధరణి కమిటీ. వక్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ దేవాదాయ భూములు మస్తు అన్యాక్రాంతమైన బయటికి తీసి నిజంగా కూడా తెలంగాణలో దేవాలయాలకు అప్పగించాల్సిందే. ఫస్ట్ నిజంగా చాలా మంది చెప్తున్నట్టు ఈరోజు దేవాలయాల మీద జరుగుతున్న విషయాలు చూస్తుంటే, దేవాలయాల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే, ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా దాడులు జరుగుతూ, భూములు అన్యాక్రాంతం అవుతూ, ఆస్తులు అన్యాక్రాంతం అవుతూ, భగవంతులు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవట్లేదంటే ఎంత బాగా వాటి మీద వర్క్ జరుగుతుందనేది అర్థమవుతుంది. జార్ఖండ్ పాలిటిక్స్. హైదరాబాద్ లో నగరానికి చేరుకున్న కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు లియోనియా రిసార్ట్, తాజ్ కృష్ణ హోటల్లో క్యాంపు. బల నిరూపణ వరకు ఇక్కడే. మొత్తానికి ఫస్ట్ టైం హైదరాబాద్ లో జార్ఖండ్ నేతల బందీఖానా రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. మరి మన ఎవరు పొన్నం ప్రభాకర్ సారాను ఇంకెవరు రిసీవ్ చేసుకోవడానికి పోయినరు. వాళ్ళే మొత్తం రిసార్ట్లో అన్ని ఏర్పాట్లు చేసిండ్రట. బాబా నాయకులను బందీలు చేసి కాపాడుకొని ప్రభుత్వాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే మన వాళ్ళు ఎంత గ్రేట్ అసలు. పాలిటిక్స్ లోకి విజయ్. తమిళగ వెట్రి కళింగం పేరుతో కొత్త పార్టీ. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టార్గెట్. త్వరలో పార్టీ ఎజెండా ప్రకటన. రాజకీయాల్లోకి రావడం అత్యవసరం అంటూ లేక ఇది పాత వార్తే, పెద్దగా దీని గురించి మాట్లాడుకోవాల్సింది లేదు. దీని వెనక ఆంతర్యం ఏంది అనేది ఆల్రెడీ చర్చ నడుస్తూనే ఉంది. ఒకే రోజు 140 అప్లికేషన్లు. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం ప్రముఖుల దరఖాస్తు. నేటితో మిగనున్న గడువు. ఇక ఎంపీ కోసం అప్లికేషన్ల మీద అప్లికేషన్లు వస్తున్నాయట కాంగ్రెస్ పార్టీకి. సినీ నటి పూనం పాండే కన్నుమూత. క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస. సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆమె మేనేజర్. దీని గురించి చాలా వస్తున్నాయి. నేను చచ్చిపోలేదు, ఏదో చిన్న కామెడీ చేసిన అని చెప్పి చాలా పోస్టులు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. పూనం పాండే క్యాన్సర్తో చనిపోవడం వాస్తవం అంటూ వాళ్ళ మేనేజర్ కూడా తేల్చి చెప్పిండు. నల్గొండలో సైకో గ్యాంగ్. అంతా 25 లోపు వాళ్ళే. లవర్స్, వివాహేతర సంబంధ వ్యక్తులే టార్గెట్. మాటు వేసి వీడియోలు. దీని గురించి కూడా నిన్న చెప్పినగా కాబట్టి మనం చేసే పని మంచా చెడా, మన చుట్టూ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసుకోకుంటే మీతో పాటు మీ కుటుంబం పరువు కూడా బయట ఉంటుంది. ఇక ముఖ్యమైన వార్తలు ఇవే కనబడుతున్నాయి వార్తాపత్రికలో. ఇవి ఇవాళ నేను చెప్పాలనుకున్న ముచ్చట్లు. మరి ఈ ముచ్చట్లు ఎట్లున్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గిట్నే ఛానల్ని మాత్రం మీ అందరూ ఆదరించాలి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి ముచ్చట్లను రోజు పొద్దున్నే గిట్నే పెట్టుకుందాం. గేయాలకైతే వెళ్ళొస్తా.